హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను పనస తోనెలు ప్రిపేర్ చేస్తున్నాను. పనస తోనెల కోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ సాల్ట్ వేసి వేడి చేసిన 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని ఈ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పనస తోనెలు చిన్నప్పుడు మా అమ్మ దగ్గర చూసాము. మా అమ్మ చాలా బాగా చేసేది. మా అమ్మ చేసిన ఈ పనస తోనెలు నేర్చుకొని ఇదే ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేయడం. మా అమ్మ దగ్గర చూశాను, మళ్ళీ ఇప్పుడే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పనస తోనెల కోసం మనం చెయ్యితో పిండిని గీ వేశాక మంచిగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వలన పనస తోనెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో అలాగే మిక్స్ చేసుకోవాలి. ముద్ద రెడీ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కవర్ చేసి పక్కన ఉంచాలి. ఆ తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో 3 కప్స్ షుగర్, 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని తీగపాకం వచ్చే వరకు మంచిగా మిక్స్ చేస్తూ తీగపాకం వచ్చాక ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీ సైజ్ వచ్చేలా ప్రిపేర్ చేసుకొని మరీ పెద్దగా కాకుండా మనం పూరీ ఏ సైజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసి ఒక నైఫ్ తీసుకొని తర్వాత ఇలా ప్రిపేర్ అయిన పూరీకి మనం ఒక నైఫ్ కానీ గరిచెల స్పూన్ ఉంటుంది కదా, అది తీసుకొని లైన్స్ ఉంచాలి. మధ్యలో లైన్స్ కట్స్ చేయాలి. స్ట్రెయిట్గా లైన్స్ వచ్చేటట్టు కట్ చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల లేయర్స్ పనస తోనెలు చాలా చక్కగా వస్తాయి. ఇలా చక్కగా కార్నర్ వరకు కాకుండా మిడిల్లో కొంచెం స్పేస్ ఇచ్చి కట్ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు కట్ చేసిన తర్వాత వీటిని సైడ్లో మంచిగా ప్రెస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేయాలి. సైడ్లకి చక్కగా ప్రెస్ చేయాలి, లేకపోతే ఊడిపోతాయి, షేప్ అవుట్ అవుతాయి. చూడండి ఇక్కడ చూపించే విధంగా ప్రెస్ చేయాలి సైడ్లకి. ఇలా వచ్చాక అలా వచ్చినప్పుడు సరిగ్గా సెట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అన్నీ. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పనస తోనెలని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచడం వలన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచిగా లోపల వరకు కుక్ అయిపోతాయి. స్లోగా కుక్ అవుతాయి, మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన ఈ పనస తోనెలని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత మంచిగా జ్యూసీగా ప్రిపేర్ అయ్యాయో. వేడి పనస తోనెలని ఈ విధంగా సిరప్లో ముంచడం వలన సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా మంచిగా రెడీ అవుతాయి. పనస తోనెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.